తెలుగుదేశం పార్టీ తన జీవితకాలం వాస్తవాలు తెలుసుకోకుండా అవతల వ్యక్తుల మీద రాజకీయంగా దాడి చేయటం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద వాళ్ళ దాకా నేర్చుకున్నటువంటి అంశం ఒకటి వెలుగులోకి మీ దగ్గర తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి నిన్నే లోకేష్ గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం జరిగింది. అంతకుముందు అతన్ని మర్డర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోకుండా తనకిష్టం వచ్చినట్టుగా 5 సంవత్సరాలు నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుశ్చర్య అన్నట్టుగా మాట్లాడాడు. కానీ తీరా చూస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి లోకలోకలు ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు, ఆధిపత్య పోరు, ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక చిన్న విలేజ్లో జరిగినటువంటి ఘటన రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుయ్యాలనుకుంటే తిరిగి ఎంక్వైరీలో మొత్తం చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు మొత్తం తెలుగుదేశం గ్యాంగే. కానీ ప్రతిదాని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విధ్వంసం చేశాడు, లేకపోతే ఆయన రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అప్పుల్లోకి నెట్టాడు, ఆయన విద్యని ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆయన పేదింటి వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఇచ్చాడు, ఈ రాష్ట్రంలో పేదలు బ్రతకాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఉపయోగపడాలి, అసలు ఎవరు చెప్పాడు ప్రభుత్వం ద్వారానే పేదలు బ్రతకాలని? ఇప్పుడు మేము ఒక P4 మోడల్ పెడుతున్నాం, దానిలో ప్రైవేట్ వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా రకరకాలుగా చేసి వెళ్ళిపోయాడు, రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పే క్రమంలోనే ఈ వీరయ్య చౌదరి గారి హత్య కూడా నిన్న పోలీసులు తేల్చినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఇన్వాల్వ్ అయింది కూడా అదే విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళ సొంత పార్టీలోనే. ఒక విధంగా చెప్పాలంటే సొంత గ్రామము, సొంత బంధువులు వీళ్ళందరూ చేసి మర్డర్ చేసి వీరయ్య చౌదరి గారిని ఒక గ్యాంగ్ని ఎంగేజ్ చేసుకొని చిన్నపిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలన్నీ తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఫోటోలు. ఆశ్చర్యం, ఒక చిన్నపిల్లవాడు దిస్ ఇస్ ద ఫోటో మర్డర్ కేసులో ఉన్నాడు, ఇతను చంద్రబాబు నాయుడు. ఇంకో కుర్రోడు ఉన్నాడు, కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఇతనితో ఉన్నారు. ఇంకో కుర్రోడు చూస్తే లోకేష్ తోటి ఉన్నాడు. అంటే వీరయ్య చౌదరి గారి మర్డర్ కేసులో ఉన్నదంతా కూడా ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళే. ఎవరు చేయించారనుకోవాలి? సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి అంశంలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం కానీ జగన్మోహన్ రెడ్డి గారి విద్యలో ప్రవేశపెట్టినటువంటి అనేక అంశాలను తొంగలోకి చేసి ఈ రాష్ట్రంలో విద్యను నాశనం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైన జాగ్రత్తలు ఈ రాష్ట్రంలో పేరెంట్స్ని పిల్లలు కూడా వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళిపోతే వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం వేరే చోట వెళ్ళిపోతే గ్రామాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ని, ముసలివాళ్ళని, లేకపోతే ప్రతి కుటుంబాన్ని చూడటం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, హెల్త్ అది లేదు, మొత్తం పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచిని సర్వనాశనం చేసే విధంగా మా పాలసీ వేరు, మా రూలింగ్ వేరు అన్న విధంగా మీరు చేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిదాన్ని పొలవాలని చూసి వీరయ్య చౌదరి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి లోకేష్ గారికి చాలా క్లోజ్ వ్యక్తిగా చెప్తారు. ఆ ప్రకాశం జిల్లాలో, మా జిల్లాలో అమ్మనగూడెం ప్రాంతంలో ఎవరడిగినా సరే. సో మీ వ్యక్తిని మీరే చంపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పుయ్యాలను చూసిన తర్వాత ఎంక్వైరీలో ఏం తేలిందంటే రోజుకో కథనం పుంకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అతను ఉన్నాడు, అతను ఎమ్మెల్యే క్లోజు, ఒక అతను ఉన్నాడు, అతను ఎంపీకి క్లోజు, ఒక అతను ఉన్నాడు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పేతలో జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగారు, ఈయన చెప్పారు. తీరా చూస్తే ఎవడు చేశాడంటే వీళ్ళు హైర్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ తోటి ఫోటోలు దిగిన వ్యక్తులే ప్రధానమైన సొంతదారుగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ప్రజలు మిమ్మల్ని నమ్మే దశలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచితే ఈరోజు మీరేం చెప్తున్నారంటే అసలు మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయలేకపోతున్నాం, ఒకవేళ మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి, చేస్తే నెక్స్ట్ వీక్ నుంచి చేస్తాం, నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తాం
అనే దశలోకి మీరు వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానికి నిందించి ఇప్పుడు ఈరోజు అనేకమైన అంశాలు ఒక్కొక్కటి సుప్రీంకోర్టు చెప్పిన లెక్కలేదు, హైకోర్టు చెప్పిన లెక్కలేదు, ఇంకో కోర్టు చెప్పిన లెక్కలేదు. మీరు అనుకున్న ప్రతి వ్యక్తిని తీసుకెళ్లి లాక్కెళ్లి ఇంట్రాగేషన్ పేరుతోటి ఏదంటే అది చేసుకుని సంతకాలు పెట్టండి భయపెట్టి బలవంతం చేసే మార్గంలోకి మీరు వెళ్ళిన తర్వాత ఈ ఘటన రాష్ట్రంలో దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. నిన్నటిదాకా వీరయ్య చౌదరి గారి హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని నమ్మించడానికి ప్రయత్నం చేసి వీలుగానటువంటి నేపథ్యంలో కామైపోవటమే కాదు, వాళ్ళ మనుషులే వాళ్ళ పార్టీ చేయించింది కాబట్టి వీరయ్య చౌదరి గారి కుటుంబానికి తీవ్రమైన అన్యాయం చేయబోతామన్నారు. వీళ్ళు కేసును క్లోజ్ చేయబోతున్నారు. మా వాళ్లే కదా అందరూ. కాబట్టి మా వాళ్ళ మీద కేసులు ఎక్కువ కలగడం ఏంటి? కేసు నిర్వీర్యం చేసి సాక్షులు దొరకలేదనో లేదా ఇంకోటి దొరకలేదనో దాన్ని నిర్వీర్యం చేసి ఆ పాప తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వీరయ్య చౌదరి గారి కుటుంబాన్ని, బంధువుల్ని మొత్తాన్ని కూడా ఈరోజు నవ్వులు పాలు చేసే విధానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు ఒకటైపోయి ఆ కేసును మూసేసే దశలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? పామే తన పిల్లల్ని తాను తిన్నట్టుగా ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టంలో మీరుండి ప్రధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించే విధానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు సంవత్సరం అయిపోయింది, ఇంకా మీరు నిందలేస్తామంటే ఇంకెవరు నమ్మరు. మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలో సంవత్సరం నుంచి మానేశారు. ఇప్పటి నుంచి ఏదో రంగప్రవేశం లాగా సంవత్సరం అంతా మీరు ఏదో ప్రిపరేషన్ లాగా లేదో సత్య హరిశ్చంద్రలో కార్డ్ సీన్ కోసం ప్రిపేర్ అయినట్టుగా రిహార్సల్ చేసినట్టుగా ఇప్పటి నుంచి మీరు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మేము రేపటి నుంచి అన్ని చేస్తాం, మేము ఇచ్చిన సూపర్ 6లు 7లు ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉంటుంటే ప్రజలు నమ్మే దశలో లేరు. ప్రజల నుంచి వస్తున్నటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో ఆ తిరుగుబాటుని మీరు మళ్ళా మాయ చేయడం కోసం ఎన్నుకున్నటువంటి కొత్త మార్గాలను కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్న దశలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ పిల్లోడు ఉంటేనే మాట మీద నిలబడ్డాడు, ఆయన ఉంటేనే చెప్పినట్టుగా చేశారు, పొరపాటు పడ్డామని ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో అనేకమైన డ్రామాలు అడుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కట్టుకథలు కట్టుబెట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్నది.